we would like to invite Karthik Garu, who is the man behind the success of these ladies. మగాడి వెనక ఆడవాళ్ళు, ఆడవాళ్ళు వెనక మగవాళ్ళని మాట్లాడుతాం. ఇక్కడ ఒక టీం. మేము సఫర్ అయ్యాను పర్సనల్గా. నేను రైటర్ అవటం వల్ల, నేను స్టోరీస్ పబ్లిష్ చేయటం వల్ల నేను సఫర్ అయ్యాను. పబ్లికేషన్ రంగం మొత్తం ఒక మాఫియా చేతిలో ఉండిపోయింది. చూపిరా, నేను చెప్తున్నాను మాఫియా, ఐ కాల్ ఇట్ మాఫియా. రైటర్స్ కి వాళ్ళు ఏమి రాయాలి, ఏం పబ్లిష్ చేయాలి, ఎలా ఉండాలి, ఎన్ని బుక్స్ పబ్లిష్ చేయాలో కూడా ఈ మాఫియా డిసైడ్ చేస్తుంది. ఏ మంచి చేయాలనుకున్నా దేవుడు, ప్రకృతి సహకరిస్తుంది అంటారు. సో నేను ఈ విషయాల్లో ఏం చేయాలనుకున్నా సరే అలాగే అనుకోకుండా నాకు కంటపడటం. Sir, what do you want to tell about the publications? Telugu Sahityaniki meer chestunnadi and the team. You are the pillar of these ladies. So the secret energy. యాక్చువల్గా మగాడి వెనక ఆడవాళ్ళు, ఆడవాళ్ళు వెనక మగవాళ్ళని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఒక టీం. మేము ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ నేను ఒక ఐడియాలు ఏమంటే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. లాట్ ఆఫ్ పీపుల్ ప్రతిరోజు ఒక్కొక్క ఐడియా కొత్తది వస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. సో 5 years బ్యాక్ నేను ఒక మ్యాగజైన్ పెట్టాలి అన్నప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. సో నాకు ఉన్న ఫ్యాన్ బేస్లో ఒక 20 members లేడీస్ ఉంటే వాళ్ళలో 4 members మేము నీతో నిలబడతామని చెప్పి ముందుకు వచ్చారు. ఆ రోజు నేను 1 rupee ఇన్వెస్ట్ చేయాలి. జస్ట్ థాట్ మాత్రమే నాది. సో ఎవరెవరికి ఏదేది వచ్చు, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి. అప్పటికి నాకు ఐడియా ఉంది కాబట్టి టెక్నికల్ హెడ్గా మా విజయ్ గారిని, సో కంటెంట్ రీడింగ్ దాన్ని సరి చేయడం అదంతా బుజ్జి గారిని, స్వప్న గారు అంటున్నా. సో ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు హెల్పర్స్, వీళ్ళిద్దరు చేసే పని. సో ఇలా వెళ్తున్నప్పుడు మాకు ఎదురైన ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ మేము ఒకరి మీద డిపెండ్ అవ్వటం. మ్యాగజైన్ చేయటాకైనా సరే లేదా అప్లోడ్ చేయటాకైనా సరే. అప్పుడు వాళ్ళకి ఒక విషయం చెప్పాను, వితిన్ 6 months మనం ఒకరి మీద డిపెండెన్సీ ఉండకుండా చెయ్యాలి. సో ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే వీళ్ళు మ్యాగజైన్ డిజైన్ చేయటం, అప్లోడ్ చేయటం, ఆ వెబ్సైట్లో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోవడం చేశారు. అది మాకు లైఫ్లో ఎదురైన ఒక చిన్న ప్రాబ్లం. యాక్చువల్గా రైటప్స్ అన్నది మేము ఎక్కడ పబ్లిష్ చేసుకోవాలి, కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఏ మ్యాగజైన్స్కి ఇవ్వచ్చు అన్నప్పుడు మాకు ఎదురైన ఒక ప్రాబ్లంకి మేము సొల్యూషన్ ఎతుకుతూ మాతో పాటు ఉన్న కొంతమందికి సొల్యూషన్ చూపించాం. సో నేను స్ట్రాంగ్లీ ఒకటి బిలీవ్ చేస్తాను, మనకు లైఫ్లో కామన్గా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సమాజంలో. ఒక కమ్యూనిటీ ఉందంటే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అందరికి ఒకే రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో రైటర్స్లో మాకు ఒక ప్రాబ్లమ్స్ ఉంది. సో మేము సొల్యూషన్ మాకు ఎత్తుక్కోవడం కంటే అందరికి వెతకడం బెటర్. మా వరకు వెతుక్కుంటే మేము మాతో పరిమితం అయిపోద్దాం. సో బట్ అందరికి ఎతికితే అప్పుడు అది సక్సెస్ అవుతుంది. మనం బతకాలి, మనతో పాటు మన చుట్టూ కూడా బతకాలి. సో అది నేను నమ్మాను. నేను నమ్మిన దానికి నాతో పాటు వీళ్ళు నమ్మారు, నిలబడ్డారు. సో దాని తర్వాత మాకు నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ ఎదురైంది, పబ్లికేషన్స్, బుక్స్ పబ్లికేషన్. యాక్చువల్గా నేను సఫర్ అయ్యాను పర్సనల్గా. నేను రైటర్ అవడం వల్ల, నేను స్టోరీస్ పబ్లిష్ చేయడం వల్ల నేను సఫర్ అయ్యాను. నేను చీట్ చేయబడ్డా, నేను అనుకుంటాను. సో ఆ టైంలో నేను ఆలోచించాను, లేదు పబ్లికేషన్ రంగం మొత్తం ఒక మాఫియా చేతిలో ఉండిపోయింది. చూడండి, నేను చెప్తున్నా మాఫియా, కాలిక్ మాఫియా. ఎందుకంటే ఒక కస్టమర్ అన్న వాడికి ఏదైనా అవైలబుల్గా ఉండి వారి ఇష్ట ప్రకారం జరిగితే అది జనరల్. లేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం టోటల్ ఇండస్ట్రీ చేతిలో పెట్టుకుని వాళ్ళ ఇష్టం అడిగితే దాని మాఫియా. సో ఇక్కడ రైటర్స్ కి వాళ్ళు ఏమి రాయాలి, ఏం పబ్లిష్ చేయాలి, ఎలా ఉండాలి, ఎన్ని బుక్స్ పబ్లిష్ చేయాలో కూడా ఈ మాఫియా డిసైడ్ చేస్తారు. మార్కెట్లో ఏ బుక్స్ అమ్మాలో కూడా డిసైడ్ చేస్తున్నారు, రైటర్ ఏం రాస్తే బుక్ పబ్లిష్ కూడా డిసైడ్ చేస్తున్నారు. సో ఆ టైంలో నేను దాన్ని బ్రేక్ చేయాలి. ఫస్ట్ నా ప్రాబ్లం లేదు, నేను నా ప్రాబ్లంతో పాటు అందరూ ప్రాబ్లమ్స్ చేశాను, బ్రేక్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న విషయం, మనం ఏ మంచి చేయాలనుకున్నా దేవుడు, ప్రకృతి సహకరిస్తుంది అంటారు. సో నేను ఈ విషయంలో ఏం చేయాలనుకున్నా సరే అలాగే అనుకోకుండా నాకు కంటపడడం ఒక సొల్యూషన్. అలా చూస్తున్నప్పుడు నాకు డిజిటల్ ప్రింటింగ్ గురించి ఒక ఫేస్బుక్ పోస్ట్ కనపడింది. ఒక మంచి పని చేయాలనుకుంటే దేవుడు దారి చూపిస్తాడు. మన ఉద్దేశం మంచిది, దారి మంచిది అయినప్పుడు దేవుడు దారి వేసుకుంటే వెళ్ళిపోతాడు, తెలియకుండా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సో అలాంటి టైంలో ఆ ఫేస్బుక్ పోస్ట్ పట్టుకుని నేను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి, ఓకే
ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉన్నాయి, పబ్లిషర్స్ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉన్నాయి. నేను పబ్లికేషన్ స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక రంగంలో నాకు ఎక్కడ స్పేస్ ఉందో నేను చూడాలి. స్పేస్ లేని చోటే నేను ఏదో స్పేస్ క్రియేట్ చేయాలి అక్కడ. సో అలాంటప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు లో కాస్ట్లో పబ్లిష్ చేయటం పబ్లికేషన్స్ అండ్ రైటర్ డిమాండ్ని బట్టి పబ్లిష్ చేయటం. పబ్లిషర్స్ కాదు, రైటర్ డిమాండ్, రైటర్ అవసరం బట్టి. సో ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే నాకున్న స్పేసు 200 బుక్స్ బిలో. ఎందుకంటే ఏ పబ్లిషర్ అయినా ఏ ప్రింటింగ్ ప్రెస్ అయినా 200 మినిమం స్టార్ట్ చేస్తున్నారు. సో నేనేం చేయాలి, దాన్ని లోప్ చేయాలి. ఈ మార్కెట్ అంతా ఫ్రీ ఉంది. సో నేను ఆ స్ట్రాటజీ ఉపయోగించి 50 బుక్స్ పెట్టాను. మేము లాంచింగ్ చేయటం ఫస్ట్ ఒక బుక్ చేసాము. అనుకోకుండా మేడం గారు, ఆవిడకి ఏదో సమస్య, ఆవిడ అడిగింది నన్ను బుక్ ఇలా పబ్లిష్ చేయాలని అన్నప్పుడు, సరే మనం స్టార్ట్ చేసేద్దాం ఆ బుక్. అది దేవతది, ఒక దేవత గోదాదేవి అని ఒక ఆధ్యాత్మికం రిలేటెడ్ బుక్కే. సో ఏమో మనకి మంచి స్టార్ట్ అవ్వం ఇది. మేము స్టార్ట్ చేసిన డిసెంబరే కదా. సో మనకి ఇది ఒక గాడ్ బ్లెస్ లాగా ఉంటుందేమో, స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తాం. టు బి ఫ్రాంక్, ఆ టైంలో మాకు ఆ బుక్ పబ్లిషింగ్ అంటే ఉండే రూల్స్, రెగ్యులేషన్స్, మోడల్స్ ఏమీ తెలియదు. మేము మా చేతిలో చూసాం, ఓకే అలా చేస్తే సరిపోతుందిలే అన్న ఉద్దేశం చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ ఆవిడ సాటిస్ఫైడ్. మేము చేసినప్పుడు ఫస్ట్ 500 రూపీస్ అనుకుంటే లాభం వచ్చింది. వీఆర్ సో హ్యాపీ. దాని తర్వాత కూడా మేము ఏం చేసామంటే ఒక చిన్న ప్రయోగం చేసాం. బయట 20,000 తీసుకుని ఒక బుక్ పబ్లిష్ చేసే చోట మేము 2,000 రూపీస్ తీసుకుని బుక్ పబ్లిష్ చేసాం. సో ఆ 2,000లో మాకు మిగిలిన లాభం 300 రూపీస్ పర్ బుక్. ఓన్లీ 300 రూపీస్. ఒక 10 బుక్స్ చేసాం. ఈ ప్రాసెస్లో ఏంటంటే మాకు తెలియని విషయాలు రైటర్స్, తెలిసిన సీనియర్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాకు సలహాలు ఇచ్చారు. మీరు ఎలా చేయొచ్చండి, అలా చేయొచ్చు, బాగా చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ మేము కొత్త, అప్పటికి 1 year కూడా అవ్వలేదు ఇండస్ట్రీలోకి వచ్చి. విత్ ఇన్ 3 monthsలో మేము ప్రొఫెషనల్స్గా మారిపోయాం. సో ఆ 3 months దాటి ఇంకో 2 months అయ్యేసరికి 100 బుక్స్ మేము కంప్లీట్ చేసాం. అన్నీ కూడా 3,500 రూపీస్లో బుక్ పబ్లిష్ చేసేవాళ్ళం. యాక్చువల్గా ఒక కవర్ పేజ్ బయట డిజైన్ చేయాలంటే 3,000 తీసుకున్న టైం అది. అండ్ ప్రింట్ చేయడానికి అది వేరే కాస్ట్, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కి వేరే కాస్ట్, మార్కెటింగ్ వేరే కాస్ట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యి భయపడతారు చాలా మంది. సో మాకు అలా మొదలు పెట్టిన తర్వాత మేము అఫీషియల్ గా మళ్ళీ పబ్లికేషన్ రిజిస్టర్ చేయించడం, మ్యాగజైన్స్ అని కాకుండా మళ్ళీ పబ్లికేషన్స్ అని. సో అదంతా నడుస్తుంది అనుకున్న టైంలో ఇంకా ఎక్కడ స్పేస్ ఉంది మన తెలుగు స్టేట్స్ అనుకున్నప్పుడు ఆడియో బుక్స్ కి స్పేస్ ఉంది, ఈ బుక్స్ స్పేస్ ఉంది, డిజిటల్ మ్యాగజైన్స్ అన్నిటికీ స్పేస్ ఉంది. సో మనం అన్ని ఫిల్ చేసాం. నా ఉద్దేశం ఏంటంటే తపస్వి మనోహరం అనేది ఈ ఫీల్డ్ లో ప్రతి దానిలో ఉండాలి. మేడం, ఐ వుడ్ రిక్వెస్ట్ మీ తపస్వి మనోహరం లోగో కానీ ఏదైనా ఉంటే ఐ వాంట్ మా ఈ పర్టికులర్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అది పాస్ ఆన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది తెలుగు సాహిత్యం అండ్ చాలా మంది మేబీ సీనియర్ సిటిజన్స్ కూడా మిస్ అవుతున్నారు అన్న ఫీలింగ్ కూడా ఉంటది. యాక్చువల్ గా లోగో ఉంది కదా, లోగో నార్మల్ లోగో అనుకుంటారు, కానీ దానిలో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. మీరు మా లోగో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్పమంటారా? కిందది పుస్తకం, సాహిత్యానికి సింబల్, ఆ సాహిత్యం మీద ఉన్న ప్రేమ. ఓకే, అదొకటే కాకుండా మన తెలుగు అక్షరాల్లో ఈ వంపులు ఎక్కువ ఉంటాయి. ఆ ఓ ప్రతిదానికి మనకు ఆ వంపులు ఉంటాయి. సో ఐ ఫీల్ ఆ తెలుగు సాహిత్యంలో ఉన్న మమకారాన్ని, ఆ ప్రేమని, ఆ పుస్తకాన్ని, సాహిత్యాన్ని కలిపి మేబీ మీరు చాలా థాట్ఫుల్ గా దీన్ని డిజైన్ చేసి యాక్చువల్గా ఏంటంటే ఆ బుక్ మీద ఉండే ప్రేమ కనపడాలి. అలాగే ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ దగ్గరగా ఉండాలి, గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్. సో అన్నప్పుడు మాకు ఆ డిజైన్ వచ్చింది, ఫస్ట్ డిజైన్ అదే. అండ్ రెడ్ కలర్ మనకి లైక్ అమ్మవారి బొట్టు అని చెప్పి, సింధూరం అని చెప్పి ట్రీట్ రెడ్ కలర్ ఇస్ వెరీ. ఇక్కడ ఇంకొక విషయం అండి, యాక్చువల్ గా మీరు సాహిత్య రంగంలో తీసుకుంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం అనే దానికి దూరంగా ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్,
ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు లెఫ్టిస్ట్ ఐడియాలజీ, లెఫ్టిస్ట్ పీపుల్, ఎవ్రీథింగ్. 95% సాహిత్య రంగం, తెలుగు సాహిత్య రంగం అనేది వాళ్ళ హ్యాండ్స్లో మాత్రమే. మేము ఏదైనా అనుకోండి, మేబీ రీజన్ ఏంటంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. బట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి, 50% అనువాద సాహిత్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆథెంటిసిటీని కోల్పోతున్నాం. యాక్చువల్ గా ఆ భాషకున్న రూట్స్ ని మనం ఎక్కడో వీఆర్ లూజింగ్ ఇట్. యండమూరి వీరేంద్రనాథ్ గారి తర్వాత మళ్ళీ అంత పేరు తెచ్చుకున్న ఒక రైటర్ మనం చూపించడం తెలుగు. ఎవరికి మార్కెటింగ్ లేదు. అండ్ పేరు వచ్చిన ఒక్కసారి కాస్త కూస్త బయట పేర్లు వింటున్న వాళ్ళు చూడండి, టోటల్గా లెఫ్టిస్ట్ ఐడియాలజీకి ఉన్న సపోర్టర్స్, ఫాలోయర్స్. ఆయన తర్వాత యాక్చువల్ గా మనకు పెద్దగా పేర్లు వినపడలేదండి. లేదు. మేబీ ఒక లేడీ అయితే యుద్ధంపూడి సులోచనారాణి అనే వాళ్ళు, మా పేరెంట్స్ అలా అప్పట్లో ఆనవేసే కనిపించేవి. బట్ ఆ తర్వాత పేర్లు పెద్దగా వినలేదు. సో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత యాక్చువల్గా ఐఆమ్ ఏ రైటిస్ట్ వింగ్ పర్సన్, టు బి ఫ్రాంక్. నేను సనాతన ధర్మం ఇవన్నీ ఫాలో అవుతాను. ఏ రోజు నా కంపెనీకి, నా రిలేటెడ్ మ్యాగజైన్స్కి అప్లై చేయాల. బట్ నేను పర్సనల్గా వచ్చినప్పుడు ఆ వైపే ఉంటాను ఇప్పుడు. సో నేను ఎప్పుడైనా నా మ్యాగజైన్స్ పబ్లికేషన్స్ వచ్చినప్పుడు అలాంటివి ఏమైనా వచ్చినాయి, దీనికి వ్యతిరేకంగా వచ్చినాయి అనుకున్నప్పుడు నెగిటివ్ రాకుండా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అది నా ఐడెంటిటీ. యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ ఇండియన్, నేను పుట్టి పెరిగిన సంస్కృతి, దాన్ని నేను అవమానించకూడదు అని చెప్పి నేను అనుకుని ఆ విషయాన్ని జాగ్రత్తగా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను, నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా. ఈ విషయం నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా కాంపిటీటర్స్. ఆటోమేటిక్గా మా మీద బురదలు చల్లటానికి, చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేసి, టు బి ఫ్రాంక్ నాకు డెత్ థ్రెట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు నీకెంత ధైర్యం ఉంటే, ఒక ఏమంటారు, మన లాస్ట్ ఇయర్ నేను బంగ్లాదేశ్ హిందువుల మీద జరిగిన దాన్ని విమర్శిస్తూ ఒక కవితల పోటీ పెట్టా. నీకెంత ధైర్యం ఉంటే పెట్టావు నువ్వు అని చెప్పి. తప్పుని తప్పు అని చెప్పడానికి కూడా ధైర్యాన్ని. బట్ ఏంటంటే ఇదే పర్సన్స్ పాకిస్తాన్కి సపోర్ట్ గా కవి సమ్మేళనాలు ఇవన్నీ పెట్టినప్పుడు ఎవరు అడగల. దట్ ఈస్ కరెక్ట్. బట్ ఇక్కడ మనం ఇది అడగడం తప్పు. అతనికి రాయాలన్నా కూడా చాలా మంది రచయితలు భయపడ్డారు. మీ టాపిక్ రాస్తే మాకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, అదే మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, ఒక టాపిక్ దానికి సంబంధించి మీరు స్పందించండి, మీ వేలో మీరు స్పందించండి, అంతే. వీఆర్ లివింగ్ ఇన్ లైక్ డెమోక్రసీలో. వీఆర్ ద ఓన్లీ మ్యాగజైన్ అండి, వీఆర్ ద ఓన్లీ మ్యాగజైన్ విచ్ ఓపెన్లీ సపోర్ట్స్ హిందూస్. వాళ్ళకి ఏదైనా జరిగింది అంటే వాళ్ళు దాని మీద కాంపిటీషన్స్ పెట్టడం, చేయటం మేము ఓపెనింగ్ చేస్తాం. దానిలో తప్పేం లేదు. ఎందుకంటే మేము ఎదుటి వాళ్ళని విమర్శించటం లేదు, మేము మాది సపోర్ట్ చేస్తున్నాము అంతే. ఒక దేశాన్ని కానీ, మతాన్ని కానీ, కులాన్ని కానీ. యాక్చువల్గా అంటే టు బి ఫ్రాంక్ మా వాళ్ళు భయపడతారు. స్వప్న గారు నన్ను హోల్డ్ చేస్తూ ఉంటారు, యువర్ ఎడిటర్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వై షుడ్ ఐ ఫియర్? మంచి ఎవరు చెడు, ఓన్లీ దోస్ టూ థింగ్స్ ఆర్ ద. నేను తప్పు చేయటం లేదు. సో అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం. సో ఏంటంటే వీళ్ళందరూ నాకు స్పీడ్ బ్రేకర్స్ లాంటి వాళ్ళు. నేను ఓవర్ స్పీడ్ లో వెళ్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్పీడ్ వేస్తుంటారు. వన్ బై వన్ నేను ఫాస్ట్ వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను. అలాంటప్పుడు క్రాస్ చెక్ చేసే వాళ్ళు కావాలి వెనక. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మ్యాగజైన్ స్టార్ట్ చేశాను. ఓకే, నేను పైన ఎడిటర్గా ఉండి మొత్తం చూసుకుంటూ ఉన్నాను. దాని నుండి పబ్లికేషన్స్ రావాలి. సో నేనేం చేశాను, ఇమీడియట్ గా మ్యాగజైన్స్ అనేది స్వప్న గారికి రిలీజ్ చేస్తాను. మీరు హ్యాండిల్ చేసుకోండి మేడం, మీరు హెడ్గా ఉండి. ఇప్పుడు కూడా నేను ఏదైనా ఇష్యూ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను హ్యాండిల్ చేయాల్సిన వరకు అయితే నేనే వెళ్తాను. బట్ రిమైనింగ్ మొత్తం తనకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. నెక్స్ట్ పబ్లికేషన్స్కి వచ్చాం. ఈ రోజుకి నేను పైపోయినా జస్ట్ ఆర్డర్స్ తీసుకోవడం, ఆర్డర్స్ డెలివరీ చేయడం, ఇంతవరకు నా బాధ్యత. రిమైనింగ్ ఎవ్రీథింగ్ విజయ్ గారు. సో మొత్తం టోటల్గా ఆవిడే హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆవిడే వర్క్ చేసుకుంటారు, ఆవిడే అన్ని చూసుకుంటారు. సో నేను మాత్రం ఆర్డర్స్ కస్టమర్స్తో మాట్లాడటం, తీసుకోవడం ఇవన్నీ ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఆ మేడంకి అప్ చెప్తే పరిస్థితి ఏంటంటే ఆవిడ దానికి టైం సరిపోద్దాం. మనకు మెయిన్ ఏది వర్కో అదే ఆవిడకి ఇవ్వాలి కాబట్టి. సో ఆవిడ పబ్లికేషన్ హెడ్కి పెట్టేశారు. నెక్స్ట్ నేను ఒక యాప్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను. సో అక్కడ ఉన్నప్పుడు అటు వచ్చి అంతాడు, అక్కడ బేసిక్స్ అని నేను చూసుకుని నెక్స్ట్ అఖిల కప్ చెప్పేశాను. సో యాప్లో ఇది ఉన్నాను. నెక్స్ట్ మళ్ళీ నేను నా ఓన్గా ఇంకో సంస్థ స్థాపించాను.
డ్రీమ్ టేల్స్ అని. సో అది నేను పర్సనల్ చూసుకుంటున్నాను ఇప్పుడు. బట్ ఏంటంటే అన్ని కలిపే ఉంటాయి, అన్ని కామన్ గ్రూప్స్, అందరం ఒకే దానిలో ఉంటాం, ఒకటే పని చేస్తాం, బట్ ఎక్కడికక్కడ ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వేర్ యువర్ స్టోరీ టెల్లింగ్. యా, తపస్సు ఈ డ్రీమ్ టేల్స్ అంటే స్టోరీ టెల్లింగ్ అనమాట. ఇది అయిపోయిన జనరేషన్ కి నేను పెద్ద ఎంకరేజ్ చేయం, కానీ రేపు యంగర్ జనరేషన్ కి దిస్ ఇస్ మోస్ట్. యా, యాక్చువల్గా మా టార్గెట్ అది. తీయగా కథలు చెప్పి వాళ్ళ భావాన్ని బయటకి వ్యక్తపరిచేలాగా. సో ఇట్స్ గ్రేట్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ సే. ప్రెసెంట్ మేము తెలుగు వరకు చేస్తున్నాం, నెక్స్ట్ ఇక ఇంగ్లీషు హిందీలో కూడా స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నాం అనమాట. మా పిల్లల్ని డెఫినెట్ గా తీసుకొచ్చి చూపిస్తాను, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి 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 తెలుగు స్టోరీ చెప్పమంటే ఈజీ చెప్పేస్తారు, ఏదో స్టేజ్ ఎక్కి స్కూల్లో చెప్పాలన్నప్పుడు భయపడతారు. బట్ కథ చెప్పమంటే వాళ్ళు ఇంగ్లీష్ అని పర్లేదు, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, అట్లీస్ట్ వాళ్ళు చెప్పగలరు, వ్యక్తపరచాలి. యాక్చువల్ కథలు అనేవి మన జీవితంలో భాగం. ఆ కథలు ఇంటూనే మనం పెరిగాం, మంచి చెడు తెలుసుకున్నాం, లైఫ్ అంటే ఎలా ఉంటుందని తెలుసుకుంటూ వచ్చాం, చదువుతూ వచ్చాం. బట్ ఇప్పుడు అనేసరికి ఏమైపోయిందంటే వీళ్ళల్లో ఈ మధ్య చాలా మంది చిన్నపిల్లల హింస వృత్తి పెరిగిపోయింది, వాళ్ళ ఓటీటీ ప్రభావం. ఎందుకంటే వాళ్ళు అదే చూస్తున్నారు, వాళ్ళ మైండ్ లోకి అదే తీరుతుంది. సో దాని బదులు మనం ఒక 1 hour వీక్లీ పిల్లలకి కూర్చోబెట్టి కథలు మంచి మంచి చెప్తి దానిలో ఉన్నాయి వివరిస్తే వాళ్ళకి అది ఎక్కుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ ప్రభావంతో సగము గాడి తప్పారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చి వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ ని మనం క్రియేట్ చేయగలిగితే దే విల్ గెట్ అడిక్టెడ్ టు దిస్, విచ్ ఇస్ వెరీ గుడ్ వే. మంచి చెడుకి వ్యత్యాసం తెలుసుకొని దే కెన్ బి గుడ్ డెసిషన్ మేకర్స్ ఆఫ్ ద ఫ్యూచర్. కమ్యూనికేషన్ అంటే వినడం కూడా అలవాటు చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే గ్రూప్ లోకి వచ్చి వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ గ్రూప్ లో మిగతా వాళ్ళు చెప్పింది కూడా వింటారు. వాళ్ళకి రెండు లిస్నింగ్ అండ్ స్పీకింగ్ బోత్ ద స్కిల్స్ విల్ కమ్ అప్. యాక్చువల్లీ ఇవన్నీ మనకి ఫారెన్ కంట్రీస్ లో ఉన్నాయి, అక్కడ లైబ్రరీస్ లోనో స్కూల్స్ లోనో కమ్యూనికేషన్ కోసం చెప్పించడం ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం మన వాళ్ళు టైం వేస్ట్ అన్న ఒక మెంటాలిటీలోకి వచ్చేసి పిల్లల చేత ఏది చెప్పించడం మర్చిపోతున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయటం, ఆ వర్క్ కి టైమ్ ఆర్ ఇంపార్టెన్స్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ద పర్సనల్ లైఫ్ ఇస్ బికమింగ్ రియలీ ఛాలెంజింగ్. కొందరు ఏదో ఒకదాన్ని ఆప్ట్ చేసుకుంటున్నారు, లీవింగ్ ద కిడ్స్ టు ద ప్లే స్కూల్ ఆర్ ఐఎంఆర్స్ ఆర్ సంబడి, అండ్ వాళ్ళ టైం ని ప్రొఫెషన్ లీడ్ చేసుకోవడం. లేదంటే కొందరు ప్రొఫెషన్ యాజ్ అ టైం గోయింగ్ అని వదిలి టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం తీసుకునే డెసిషన్ నెక్స్ట్ జనరేషన్ కి ఒక లీడింగ్ పాత్ అవుతుంది. యాక్చువల్గా మనం స్టోరీ టెల్లింగ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విషయంగా తీసుకున్నాయి. ఎవ్రీ స్కూల్స్ లో వీక్లీ 1 hour ఆ పిల్లల చేత చెప్పించడం లేదా మాస్టర్స్ చేత చెప్పించడం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది 9th లో ట్యూషన్ లో ఉన్నప్పుడు ఒకసారి పవర్ పోయింది. అప్పట్లో ఇలా జనరేటర్స్ ఏం లేవు కాబట్టి పవర్ పోయినప్పుడు ఆయన తెలుగు మాస్టర్ ఒక కథ చెప్పారు మాకు. ఆ కథ చెప్పి ఒక 12 to 13 minutes కథ చెప్పిన తర్వాత పవర్ వచ్చింది. నెక్స్ట్ ఆయన ఒక పేజ్ నెంబర్ చెప్పి ఆ పేజ్ నెంబర్లో ఆ కథ ఉంటుంది చదవండి. మేము చదివాం, మాకు దీనికంటే అది ఎక్కువ గుర్తుంది. మేము చదివిన దానికంటే విన్నది గుర్తుండటం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే ఈజీగా ఆన్సర్ చేసాం. ఆ రోజు ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఏది చదివినా ఒక కథలా చదవండి, తెలుగు సోషల్ ఇలాంటివి ఒక కథలా ఊహించుకోండి, మీకు గుర్తుంటాయి. మీకు సినిమాలు చూస్తే గుర్తుంటాయి కదా, అలాగే ఇది కూడా చూడండి, చదువును కూడా అంత ఎంజాయ్ చేస్తూ చదవండి, మీకు వస్తుంది. మీకు ఇమాజినేషన్ ఉంటుంది. నేను చెప్తున్నప్పుడు మీరు ఇమాజిన్ చేసుకుంటారు, ఇమాజిన్ చేసుకున్నారని మీ బ్రెయిన్ లో నోట్ అయిపోతుంది. మనం చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారా అది నోట్ అయిపోతుంది. సో మీరు ఈజీగా ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోవటానికి. అందుకే నేను స్టోరీ టెల్లింగ్ అని స్టార్ట్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ షార్ట్గా చెప్పటానికి, ఎక్కువ ఇంపాక్ట్ ఉండేటట్టు, సరదాగా అందరికి అర్థమయ్యేటట్టు ఉండటానికి చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ మేము స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా స్కూల్స్, కార్పొరేట్ ఆఫీసెస్, స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్స్లో మేము షోస్ ఇద్దామన్న ఒక ఆలోచనలో ఉన్నాం. మేబీ యంగర్ ఏజ్ 10 years లో పిల్లలు ఇట్స్ ద టెండర్ మైండ్. సో అందుకే అలా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్లీ if there is anything that we can voluntarily help, we are there.
because in this journey the next generation is going to get much more fruits. So definitely everybody can volunteer in that. Thank you. యాక్చువల్లీ మేము చెప్పిన కాన్సెప్ట్ చాలా మందికి నచ్చింది. మేము ఫస్ట్ షో చేయటం కూడా రైటర్స్ దగ్గర నుండి మేము ఫండ్స్ కలెక్ట్ చేసాం అన్నమాట. మేము అడిగినప్పుడు నియర్లీ 120 మెంబర్స్ మాకు ఫండ్స్ ఇచ్చారు ఆ షో నిర్వహించడానికి. మీరు ఒక షో నిర్వహించడం చిన్న విషయం కాదు కాబట్టి లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది కాబట్టి మేము అడిగాను ఓపెన్ గా. సో నేనైతే ఇన్వెస్ట్ చేయలేను ప్రెసెంట్, నాకు ఒక ఆలోచన ఉంది, హెల్ప్ చేయగలరా అన్నప్పుడు అందరూ ఫండ్స్ కలెక్ట్ చేసి నాకు ఇచ్చారు. సో చాలా బాగా జరిగింది ఆ షో. దాని తర్వాత ఎవ్రీ మంత్ మేము ఒక షో చేస్తూ వస్తున్నాం ప్రెసెంట్. వన్స్ జనవరి తర్వాత దాన్ని పికప్ చేస్తాం మేము ఎక్కువ. సో ఈ లోపు మాకు కావాల్సిన మేము అరేంజ్ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ యాప్ అంటే మా సంస్థ తరపున ఒక యాప్ ఉందండి. యాప్ మేబీ డిసెంబర్ లో రిలీజ్ అవ్వచ్చు, ఇప్పటికి కొంచెం లేట్ అయింది అనుకోకుండా. దానిలో ఏంటంటే మేము బుక్స్ సేల్స్ చేయటం అమెజాన్ టైప్ లో, పర్టికులర్ ఓన్లీ బుక్స్ సేల్ చేస్తాం. నెక్స్ట్ మ్యాగజైన్స్. ఇప్పుడు మ్యాగజైన్స్ అన్నాము అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి ఎవరైనా సరే ఇండివిజువల్ గా మ్యాగజైన్ మెయింటైన్ చేయాలంటే వెబ్సైట్ కావాలి. వెబ్సైట్, సర్వర్, దాని టెక్నికల్ హెడ్, ఇలా Different సో అలాంటి ఏం అవసరం లేకుండా జస్ట్ మీకు మీరుగా ఒక మ్యాగజైన్ రెడీ చేసుకోగల క్యాపబిలిటీ ఉంటే మీరు మా యాప్ లో ఒక లాగిన్ అయ్యి అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు మీ తరపున యాప్ మ్యాగజైన్ రిలీజ్ చేయొచ్చు. జస్ట్ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు 10 రూపీస్ 20 రూపీస్ మీకు నచ్చిన కాస్ట్ మీరు పెట్టుకోవచ్చు. సో మేము సమ్ అమౌంట్ మేము కమిషన్ తీసుకుంటాం, మిగిలిన వచ్చిన అమౌంట్ మీకు ఇచ్చేస్తాం. application support చేయడానికి minimum we సో నెక్స్ట్ ఈ బుక్స్ అనగానే ఇప్పుడు అమెజాన్ కిండల్ వర్షన్ అనో ఇంకేది ఈ మధ్య 2-3 లాంచ్ అయినాయి కానీ ఫెయిల్ అయినాయి తెలుగులో. సో అమెజాన్ కిండల్ ఉంది కానీ అది అందరికి అవైలబుల్ గా లేదు. అదొక పెద్ద ఇష్యూ లాగా ఉంటది ఎప్పుడు అక్కడికి వెళ్ళి అప్లోడ్ చేయాలంటే. సో ఈజియెస్ట్ వేలో ఉండాలి. ఎలా అంటే మనం వాట్సాప్ ఓపెన్ చేసి ఒక పీడిఎఫ్ ఎంత ఈజీగా పంపిస్తామో సో దానిలో కూడా ఈ బుక్ అంత ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. ఈ బుక్స్ అనే సెక్షన్కి వెళ్ళి సో కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేస్తే ఈజీగా అప్లోడ్ అయిపోద్ది. అదే సరే మన ఇష్టం, మనం నచ్చిన కాస్ట్ మనం బుక్ కి మనం నచ్చిన పెట్టుకోవచ్చు. సో అయ్యే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా అంటే కథలు వినటం అనేది ఎక్కువైంది. యూట్యూబ్ లో అంటే వస్తా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి ఛానల్స్ వింటున్నారు. బట్ అంటే క్వాలిటీ అనేది తక్కువ. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ పద్ధతులు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఒక ప్రొఫెషనలిజం తక్కువ. ప్రొఫెషనలిజం ఉన్న యాప్స్ వచ్చి తెలుగుకి తక్కువ ఇతర భాషల కథలు తీసుకొచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు, రీరైట్ చేంజ్. సో మేం చేసంటే ఓన్లీ తెలుగు ఒరిజినల్స్ ఉండేటట్టు, నావల్స్ ఇలాంటివన్నీ తెలుగు ఒరిజినల్స్ ఉండేటట్టు చూసుకుని ఆ స్టోరీస్ మేము ఇక్కడ ఆడియో కథలు వినిపించాలి, అలాంటి ఒక ఆప్షన్ ఇస్తాం అనమాట. సో అక్కడ కూడా నేనే ఉన్నాను, నేను ఒక రైటర్ని, నేను కథ బాగా చెప్పగలను, నేను ఆడియో ఇచ్చి అక్కడ పెట్టుకుని నా కాస్ట్ నేను పెట్టుకోవచ్చు. సో ఏంటనేది సెల్ఫ్ ఎర్నింగ్. ఒక రైటర్ అన్న వాడికి ఒక 4 మార్గాలు చూపించడం సంపాదించుకునేది. మన దగ్గర కంటెంట్ వర్త్ ఉంటే, నేను మంచి కంటెంట్ పెట్టాను అనుకోండి, వినాలనుకున్నవాడు వింటాడు, సో నాకు డబ్బులు వస్తాయి. సో ఒక వే చూపించడం, వర్త్ ఉన్న ప్రతి ఒక్కరు సంపాదించుకుని ఒక అవకాశం చూపించడం. ఎందుకంటే నేను ఒకప్పుడు అనుకున్నాను బుక్స్ మార్కెట్ లేదు, బట్ ఐఎమ్ రాంగ్. కొందరు సంపాదనే కాదండి, వాళ్ళ దగ్గర సంపాదన కొద్ది ఉండదు, బట్ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ఎట్లా పంపించాలి అనేది ఒక పార్ట్ ఉండదు, తెలియదు వేస్. ఇప్పుడు మా దగ్గరే కొంతమంది రైటర్స్ ఉన్నారు, రాసిన ఏం చేసుకో తెలియక ఓన్లీ బుక్స్ పబ్లిష్ చేసి పెట్టేస్తుంటారు. 50 బుక్స్ జస్ట్ పబ్లిష్ చేసి పెట్టుకుంటారు. ఏంటంటే వాళ్ళ తర్వాత తరాలకి అది తెలియాలి కదా, మేము రాసాము, మేము పెట్టుకున్నాం, మా తాత రైటరు చెప్పుకోవాలి కదా వాళ్ళు అని చెప్పి వీళ్ళు బుక్స్ పబ్లిష్ చేసి పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు మేము చేసేది అదే, ఎవ్రీథింగ్ కలెక్ట్ చేస్తున్నాం, పెట్టుకుంటున్నాం. క్రియేటింగ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద బుక్స్ టు గో ఇంటు మల్టిపుల్ పీపుల్. చాలా మందికి తెలియదు కూడా, యాక్చువల్గా తెలియదు. మీరు ఏదైనా బుక్ పబ్లిష్ చేస్తున్నారు అనుకోండి, అమెజాన్ లో పెట్టుకుని అమ్మాలో తెలియదు, నా దానికి పబ్లిసిటీ వస్తుందని మీరు వర్క్ నమ్మకం మీకు ఉంది. మీకు ఎటు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, ఎలా అమ్మాలో తెలియదు, ఏం తెలియదు. ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు ఓన్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కాస్ట్ కావాలో అంత కాస్ట్ పెట్టుకోండి, మీ వర్క్ ఉంది అనుకుంటే ఎంత పెట్టుకోండి, మీ ఇష్టం. మేము మినిమం చార్జెస్ తీసుకుంటాం అంతే మా యాప్ ద్వారా, యాప్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి అది వచ్చి మనీ కూడా మీకే వచ్చేస్తాయి. దాని రచయిత కూడా ఒకప్పుడు ఏంటంటే వీళ్ళు ఎండమూరి వీళ్ళందరూ ఈ రచయిత సంపాదించుకున్నారు. బట్ తర్వాత అనేది బుక్ ద్వారా సంపాదించుకోవడం రచయితలకు సంపాదన లేదు, అదొక జస్ట్ సైడ్, అదొక ప్యాషన్ లాగా చేస్తున్నారే తప్ప
దాని ద్వారా కూడా వస్తుంది, మనకి ఎర్న్ చేసుకోవచ్చు. నీ దగ్గర వర్క్ ఉంది, నీ కంటెంట్ ఉంది, ఖచ్చితంగా నువ్వు సంపాదించుకోవచ్చు. అది ఈ యాప్ ద్వారా మేము ఏదైనా ఎంతో కొంత సాధించాలని ఒక సాధిస్తామని నమ్మకం ఉంది. డెఫినెట్లీ, బికాజ్ అసలు మీకు ఎవరో ఒకరు చేయి పట్టుకొని అడుగు వేస్తే కానీ ఒక చిన్న పిల్లలు అడుగు వేయలేరు స్టార్టింగ్, ఆర్ఎల్స్ దే నీడ్ టు టేక్ సమ్ సపోర్ట్. సో మీరు ఇచ్చేది దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, వేర్ వాళ్ళుగా అడుగులు వేయడానికి మీరు చేయూతనిస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్వేస్ నీడెడ్ ఫర్ ఎనీబడి అట్ ఎనీ ఏజ్. ఎందుకంటే మనకు అన్ని ఇంకొకటి ఏంటంటే మ్యాగజైన్ ఎడిటర్స్ అంటే కొంతమంది అవైలబుల్ ఉండదు. అసలు ఎడిటర్ తో మాట్లాడేది చాలా కష్టం. డెఫినెట్లీ ఆర్గనైజర్స్ యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మ్యాగజైన్ అని మనకు తెలిసింది ఏంటి, మెయిల్కి పంపించాలి లేదా పేపర్లో రాసి పోస్ట్ చేయాలి, వాళ్ళు 3 నెలలకో 6 నెలలకో రిప్లైలు ఇస్తారు. ఇది ప్రాసెస్ 2020 వరకు 19 వరకు. సో ఈ రోజు సెషన్ మేము చెప్పాలనుకున్నది, ప్రతి ఆడదాని వెనుక ఒక మగాడు ఎలా ఉన్నాడు, అలాగే ఒక మగవాడు వెనుక ఆడవాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్ మనం ఒకరిని రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే కానీ దెర్ ఇస్ నో యాజ్ సచ్ మనం అనుకునే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఆర్ సంథింగ్ కాదు. ఆల్వేస్ రెస్పెక్ట్ ఉన్న చోట జెండర్ అనే దానికి దెర్ ఇస్ నో ప్లేస్. అండ్ మన ఈ దసరాకి మంచి చెడు మీద ఎలా విజయం సాధించిందో అలాగే ఐ విష్ ఈ సంస్థ కూడా ప్రతి ఒక్క వాళ్ళు వేసే అడుగుని సక్సెస్ కి దారిగానే చూస్తున్నారు తప్ప అది వాళ్ళకి అడ్డంకి అని అనుకోవట్లేదు. సో వాళ్ళ స్టోరీస్ ఇట్స్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో మనం నేర్చుకోగలిగితే నేర్చుకొని ముందుకెళ్తే దట్ గివ్స్ ద విన్ ఆఫ్ దసరా, వాట్ వి సెలబ్రేట్, బతుకమ్మ, నవరాత్రి, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.